ధనలాభం, ధాన్యలాభం, వస్తులాభం. చేసిన కాంచి అన్ని శుభాలే జరగాలి దేవుడా. ఆ భూమాత అందరినీ సల్లవదు తల్లి. అబ్బో ఇక లేచిండు, లేచి ఆవులు ఇస్తాడు, అటు ఇటు చూస్తాడుగా. ఎవరికేం ఇస్తే మంచిగుండు, ఏం చేస్తే మంచిగుండు అని చూస్తాడు. ఇంట్లో ఓ సామాన్ అద్దు ఏమద్దు. మంది తింటే మంచిది కానీ ఇంట్లో తింటే ఎట్లా? ఇంట్లో తింటే బతుకుతారు కాదు, కళ్ళ వంటోడు కాదు. ఏ చిచి, ఏం మొత్తుకుంటున్నావు? కాకి మొత్తుకున్నట్టు. తర్వాత లేవగానే వాళ్ళు ఒళ్ళు తయారు చేస్తాను. నీ ఒరుడుకు వచ్చేది వచ్చిందే మరిపోయేటట్లేదే. నేను చేయబట్టి వచ్చేది వచ్చిందే మరిపోతుందా? ఇంకా నీ ముఖం చూసి వచ్చిందేవి కూడా వస్తుందా? అబ్బో నా ముఖానికి ఏం తక్కువైందే? దేవత నన్ను చూస్తేనే వస్తుంది ఇంట్లోకు. ఇక తర్వాత లేవగానే లొల్లు స్టార్ట్ చేసినావు. అసలు ఇలా వసూలు అయితే ఒక పోయ్యాల. నువ్వు చేయబట్టి లొల్లు చేయబట్టి. చిచి పో పో, గట్టే పోతావు నువ్వు. మంది పెళ్లిలకు మంగళారతి పడతావు కాదు నువ్వు. అబ్బో పొయ్యి మీదకి పోపిత్తు లేకున్నా కానీ పోకట ఎక్కువ నీకు. పొయ్యి మీదకి పోపిత్తు లేకున్నా కానీ పోకట ఎక్కువ నీకు. పోయేస్తానే పో పో. అద్దంట అంటే మందికి ఇస్తాడు, మమ్ముల్లా వసూలు వదులుతాడు. వాళ్ళు ఇవ్వకపోతే మందాయి సత్తనంటాడు, వాళ్ళు ఇవ్వకపోతే మందాయి సత్తనంటాడు. ఈయనతోటి ఇదే గోస. చెప్పు తిననే అయినాడు. అబ్బా ఈ దూరం మళ్ళా ఇల్లుకు తాళం వేసే ఉన్నది. వీని ముఖం అయితే అప్పించినప్పుడు చూసిన నేను. ఇంతవరకు వాడు కనిపిస్తే పాపం. అసలు వాడు నేను ఇచ్చిన పైసలతో ఇంకో ఇల్లు కట్టినట్టువా మరి? అయినా ఇంకొన్ని నెలలు చూస్తా. నాదేం పోతుంది, 10కి 11 అదే పడుతూనే ఉంటుంది. వడ్డీ 3 చొప్పులు ఇచ్చింది 4.5 పడుతుంది. కట్టుకుంటాడు వాడే, తెచ్చుకుంటాడు వాడే. నాదేమన్నా పోతుందా? చెప్తా వీని సంగతి చెప్తా. వీని నాకు దొరకకపోతాడా? ఫోన్ చేద్దామంటేనో ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. ఇంటికి వస్తానో ఇల్లు తాళం వేసి ఉంటుంది. అసలు నేను అప్పించి ఎవరిని అడగాలి పైసలు? తలుపులను అడుగుతున్నా మరి? ఎన్నడో నాడు వీని తలుపులు ఊడబెక్కపోవడం అయింది. కానీ నేనేందో నా సంగతి ఏందో చూపిస్తా. బరెప్పవాడు చేయవు. ఈ బంగారు దొరసాన ఉన్నదో మరి ఇంటికాడ? అరే ఊపుకుంటా తినకు, అంత చుట్టు పడుతుంది. నువ్వు వేసిందే నీళ్ళు నీళ్ళు మళ్ళీ ఊపకంటే ఏం చేయాలి? పల్లీలు లేవా, పుట్నాలు లేవా? మొన్నే కదా కిరాణా సామాన్ తెచ్చింది. నీళ్ళు చేయబడుతుంది. అరే కొద్దిగా కారం ఎక్కువైందని నన్ను నీళ్ళు పోసిన. ఇట్లయినా మంచిగా ఉన్నది. మంచిగా ఉన్నదా? ఇక అదే నీకు ఇష్టం అని అట్లా చేసిన. నాకు వద్దు, నేను తిన్నా. అరే నేను లోపల కొబ్బరికాయ ఇట్లా పెట్టి తినే బయటకు నీకు వేసుకొచ్చి. ఏకి మారిపోయింది ఎందుకే మంచిది పెట్టు. అయ్యో కూర్చుంటే పొట్లు బోనాలు బాగానే పెట్టి లేడిపోయి లేవు. గుడికి వచ్చినవే వేసుకురా ఉన్నా. 4 బోండాలు తింటావా? అప్పులోడు ఆనే ఉంటుంది కానీ గుళ్ళో గోపురాలకు తిరుగుల్లి వేసుక బోండాలు బజ్జీలు మంచిగా చేసుకొని తిల్లు. నాకు ఇచ్చేందుకు మాత్రం పైసలు రావు. ఏ గవి నాకెందుకే? నాకేమద్దు, నేను ఇంట్లో వేసుకురాకు. నా అప్పు కట్టు సరిపోతుంది. బాగినోని బాగినవే, ఒక 2 వద్దులాగు ఏనన్నా తీసుకొచ్చి కడతాం గానీ. నువ్వు మొన్ననే 2 రోజులు అన్నావు. 2 రోజులు అంటే 2 వారాలు అయింది. మళ్ళీ 2 వద్దులు అంటే ఇంకో 4 వారాలు గడవాలనా? నా పైసలు నాకు ఏ రాజులు పెట్టాను? నేను మీ ఇంటికి ఎంత కత్తా? అబ్బా లొల్లి పెట్టకు చిన్న బాపు. ఇంటి చుట్టుపక్కల ఇంటి ఇజ్జత్ పోతుంది. ఏమిటి కదా లొల్లి పెడతాను? ఏమో కట్టనట్టు పైసలు అడుగుతాను, లొల్లి పెడతాను అంటారు. తీసుకునేటప్పుడు మేమే ఆయన వచ్చిల్లు. ఈ ఊళ్ళో నాకన్నా సంవత్సరం ఎవరున్నారు మా? నేను కట్టేటోని కాదా చేసేటోని కాదా అన్నావు. 8 ఏళ్ళ లెక్క చూడు 31,500 అయింది. నేను ఎవరికి చెప్పుకోవాలి? అవ్వా మళ్ళా 31,500. ఇక నేనేం చేయాలి? తీసుకున్నాయి 10,000 రూపాయలు. 10,000 రూపాయలకు పిల్లకు తల్లి, తల్లికి పిల్ల అని ఇప్పటికి నేను ఎన్ని పైసలు కట్టినో నాకు ఏం అర్థం అయితలేదు. నా మానాన్న నేను మాట్లాడుతూనే ఉన్నా, ఈయన మానాన్న తింటూనే ఉన్నాడు. అసలు నేను ఎందుకు వచ్చినా, నీకు అప్పు ఎందుకు ఇచ్చినట్టే నాకు అర్థం కాదు. అరే ఏంది చిన్న బాపు, ఏమో ఎందుకు కొడుతున్నా కదా? ఇంటి చుట్టుపక్కల ఎవరైనా చూస్తే ఇజ్జత్ పోయేటట్టు. మిత్తి ఎంత రాస్తానవా? 5 చొప్పున రాస్తానవా? 10 చొప్పున రాస్తానవా? నా దందనే అంత బిడ్డ. వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ కూడా పడుతుంది. ఎత్తుకొచ్చినాయి అనుకుంటున్నా. పైసలు మాకు ఎవరైనా ఇచ్చి మర్చిపోయిలా? నాయనకు వారే ఇంటికి పోతా కదా. అదే మాయలో కొంచెం పడబడుతుంది మా నోరు నెత్తి మీద పెట్టుకొని మాట్లాడబడుతుంది.
అంతేనా? నేను ఇంకా నోరు నెత్తింది పెట్టుకుంటానా? మరి ఎవడన్నా చూస్తే మొత్తం వీళ్ళు పైసలు ఎగబెట్టినట్టే పడుతుంది. 10,000 రూపాయలు కొడుక 30,000 అంటే ఇప్పటికో 50,000 లెక్క కట్టినాం కావచ్చు. 30,000 కాదు 31,500. 30,000 అంటే 1,500కి ఎవరు మునుగుతారు? భలే ఉన్నావు నువ్వు. నెలకు మిత్తులు కడతలేమా? మళ్ళీ 31,500 అయిందని చెప్పబడుతుంది. నా వడ్డీ నాకుంటది, నా లెక్క నాకుంటది బిడ్డ. అసలు నువ్వు తీసుకునే ఊకోవాలి. అప్పుడు ఎందుకు వచ్చినావు నా ఇంటికి? ఇక ఊకుకెళ్ళి పెట్టకు చిన్న బాపు. తల తాకట్టు పెట్టైనా ఏమన్నా తీసుకొచ్చి నీ పైసలు నీకు వారెత్తాం గానీ ఇన్ని ముందటి కలిసి లొల్లి పెట్టకు. నాకు రేపు గీయాలకు గనుక మీరు పైసలు లేకపోయింటే ఏం చెప్తావు? ఊళ్ళో గ్రామ పంచాయతీ కనుక వెళ్తా, లేకుంటే పోలీస్ స్టేషన్లో పెడతాయి. కాగితం సంతకం పెట్టిన ఇదేంటిది? ప్రామిసరీ నోటు కడతానని చెప్పినా కదా. రేపు గీయాల వరకు ఏం చేయమంటావు? సావమంటావా? దాని పైసలు ఎడకెళ్దామంటావు? ఇప్పుడు కడితే వడ్డీ తీసుకో. మరి ఎందుకు తీసుకోను? మరి నోరు నెత్తి మీద పెట్టుకుని ఊరవాడుతుంది. గంత మిత్తి రాసి ఎవడన్నా కడతాడా? అంటే ఇచ్చిన వాళ్ళే లంగలు, ఇయ్యని వాళ్ళు మంచోళ్ళే అన్నట్టు. వరకు నువ్వు ఊకొక ఇంటి ముందు ఏమో ఒకటే కొలుపు కొలుతాను, దుర్గమ్మ కొలుపు. ఏంది నాది కొల్పా? అమ్మ కుమ్మ తీసుకో, తింటాను. నా అప్పు తెచ్చుకొని, నా పైసలు తెచ్చుకొని కట్టుడు తెలియదా? నువ్వు ఎంత ఒర్రినా కూడా 2 రోజుల వరకు టైం పడుతుంది. నువ్వు ఉపాసం ఉంటానవా? మా తిండి నువ్వేమిటికి ఎడతానవయ్యా? నీకు నెలకు పైసలు కట్టిన పడుతుంది. మేము బజ్జీలే తింటావు, బబ్బుడాలే తింటావు, చికెనే తింటావు, మటనే తింటావు. నువ్వేందనేది? నువ్వేమన్నది? నా పైసలు నాకు కడతాపో. రేపు గీయాలకు పైసలు కట్టకుండా అయితే పోలీస్ స్టేషన్ ఉంటారు. నేను చెప్తాను, ఫస్టే చెప్తానా. పో కట్టం పో. ఏం చేసుకుంటావు చేసుకోపో. ఏం చేస్తున్నావు చూపిస్తా. నేనేంటిదో మీకు తెలిపిస్తా. మంది సొమ్ములు మాకు బెల్లం, మంది సొమ్ములు మాకు బెల్లం. ఇంకేంది నేర్చినావు? ఏం లేదు. అందరి కొంపల మీద వాడి మిత్తిలు రాసుకుంటా బొత్త పెంచిండు. ఏం లేదు. కాదు ఆయన గన్ని మాటలంటా అంటే బెల్లం కొట్టిన రాయి లెక్క ఒక్క మాట కూడా గట్టిగా మాట్లాడతలేవు. ఏంది అసలు? అరే నేను మాట్లాడితే తప్పులో పడతామే. నువ్వు మాట్లాడితే గట్లనే నోరు మీద పోకుండా ఉంటాడు. మాసాలు గంతి సరే గాని రేపు గేళ్ల వరకు ఏమన్నా పైసలు జగబెట్టుకొచ్చి ఆయన ముఖం మీద వారి ఆయన ఏంది కొంప ముందుకు వచ్చి రొల్లి పెడతా అంటే నలుగురు ముందు ఇజ్జత్ పోడు తప్ప ఏం లేదు. అరే నువ్వు కూడా గిట్లా మాట్లాడితే ఎట్లనే? ఇప్పుడు ఎడికెళ్ళే వాళ్ళనే 31,500 అంటే అగో మళ్ళీ ఏడుకెళ్ళదేవని అంటారేంది? ఆయన గ్రామ పంచాయతీలో పిలిపిస్తాడట, పోలీస్ స్టేషన్ లో పెడతాడట. ఇయ్యా ఇన్ని రోజులు ఉన్న పేరంతా పోతుంది. ఏమన్నా తెచ్చి కట్టు. అట్లా కాదు కానీ ఆ ఉంగరం ఆ కమ్మలు ఇస్తే ఆ బ్యాంకులో పెడతా. వాడు 35,000 ఇస్తాడు కావచ్చు. మన ముఖాన మనం పడేద్దాం మళ్ళా. ఏంది ఈ ఉంగరం కమ్మలి అన్న? నీ కళ్ళన్నీ నామాలు విన్నే ఉంటాయి. ఎప్పుడు బంగారం ఇస్తే పట్టుకపోయి కుదబెట్టుకొని ఉందామా అని. ఇది మా తాత వేయించిండు, నువ్వు కట్టపడి చేయించినవా ఏంది? అరే అది కాదే, అప్పో దేరాలనే బంగారం నీ ఒంటి మీద ఉండాలనే. ఎట్లనే మరిగా? ఒక లచ్చమ్మ చూడు, ఓ అది 60 ఏళ్ళ ముసలి కాటి కాలు చాపే ఈడొచ్చినా కూడా దాని మీద గెంటీలు, కమ్మలు, గున్నాలు, మాటీలు, నాను, నకిలేసు, 2 వరుసల పుస్తలు తాడు, 50 తులాల కాళ్ళ కడాలు, వడ్డానం, ఇవన్నీ ఉన్నాయి దానికి. ముసలినేమో గన్ని పెట్టుకుంటాడట, నేను పడతానేమో అన్ని తీసుకొని బ్యాంకులో పెట్టుకొని ఉండన్నట. మంచిగున్నది కథ. అవునే అదంతా బంగారమేనా? బంగారం కాకపోతే ఏంది, అదంతా బంగారమే. ఇంకో దానికి కిలెండు ఉన్నది ఎరికేనా, సాలెండ్ కడాలు, ఏంటో ఉన్నాయి. మరి ఎప్పుడు చూడు అంత బోసిపోయినట్టే ఉంటది, ఎప్పుడు వేసుకోదు బంగారం? ముసలి దాసుకుంటది, అది బయట కనవన్నీయది. దానికి అన్ని ఉన్నాయి, అన్ని తీర్లే చేయించుకున్నది. నువ్వు చూసినావా మొన్నగా మహిళా సంఘం షిట్ ఎత్తుకరని పోయినప్పుడు ఎట్లా సోకుల పడిపోయింది? మెడల గొలుసు, కాకరకాయ కడాలని, ఈడికెళ్ళి దండగడాలని, ఏందో అన్ని పెట్టుకొని వచ్చింది. ఇగో రేపు గేళ్ల వరకు నువ్వు ఎక్కడన్నా పైసలు తీసుకొచ్చి ఆ చిన్నబాబు ముఖాన కొట్టు. మళ్ళా చిల్లొల్లి పెట్టిండనుకో ఇజ్జత్ పోతుంది. ఇద్దే సరే, ఆ పచ్చడి 6 రోజు మళ్ళీ సాయంత్రానికి అవుతుంది. ఈ కోళ్ళు పాడబడా మొలక లేకుండా వీకేసిన ఇంతగానో నేను ఇక్కడ పెట్టుకున్నా కూరకైతే అని. ఈ మొలకలు రేపటి కాళ్ళ తెచ్చి పెడితేనే మంచి మాట, లేకపోతేనా ఇక మరి నా నోటికి వచ్చిందే ఇడిచిపెట్టానని చెప్తానా. ఈ కోళ్ళ మీద మీ మీద మన్నువయ్యా దుమ్మువయ్యా, ఈ కోళ్ళ మీద మీ మీద మన్నువయ్యా దుమ్మువయ్యా. ఒక్క కోడి మరి నేను చదువుకుంటే ఒక్కడి దక్కది. ఈ పాడబడ గుంపులే ఉన్నాయి. ఇవి నాశనం అయిపోను, ఇవి మునిగిపోను మునట్టం గాను. ఏమనంటే లావు పేరు చేస్తారు నన్ను. తిడుతుంది ఎవరికి లేరు, నోరు లేనట్టే చేస్తారు నన్ను. నా మొలకలు నాకు తెచ్చిపెట్టారు అనుకుంటాను కానీ, లేకపోతే నేను మళ్ళా సావట్లా పిలుస్తా. ఇనత్తా నాది అవలారా ఇక నన్ను అయితే లావు పేరు చేయకూరు. నాకు కోపం వచ్చినట్టే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ఒక్కొక్కటి ఎండ నీడ అనుకుంటూ పోతాను. రోజు 400 ఏం చేస్తారు? కానాలు శాతం అవుతానే పోతాండు. అవి శాత కాదా సావురాదా? అవో మళ్ళా తను తాగేంపో. ఇక ముసలి అయితే ఇన్నే ఉన్నది పా.
ఓ ఊరంతా తిరిగేస్తాను ఎక్కడే వాళ్ళు నువ్వన్నా దొరికినావు ఇంటికాడ పైసల సంగతి ఏంది పైసలు ఇవి నీ పాంచన్ ఇప్పుడు లేవు పైసలు. దగ్గు జ్వరం ఇన్నర్ సంది లేత్తలేను పండి లేత్తలేను పాంచన్. దగ్గు జ్వరం ఇన్నర్ సంది లేత్తలేను పండి లేత్తలేను పాంచన్. ఏం చెప్పరాని రోగాలు వస్తాను. ఏం రోగం ఏం తగ్గు అది మీదనే తగ్గుతానే తల్లి మంచిగా చూపించుకో తల్లి. నీ తర్వాత ఏం తగ్గుతానో మీదనే నీ పాడు చేయ. ఓ దగ్గు పాడు తగ్గతాను బిడ్డ. అయ్యా పోతాను అయ్యా ఒక 500 ఇచ్చిపో పంచన్ దాకాలు చేయించుకుంటాను. నీకు ఇంకా 500 ఇచ్చి అవి ఇస్తా. పాత పొంగ కొత్త 500 అన్ని ఇస్తా పంచన్. ముసలి దానికి ఏమన్నా అయితే ఉన్నప్పుడు ఎట్లా పోవాలి? ముసలి దానికి ఏమన్నా అయితే ఉన్నప్పుడు ఎట్లా పోవాలి? సరే 10 ఇట్లా 11 కానీ పరిచయం ఇద్దాయనే. ఓవా ఇవి 500 చేయి చాపు. ఏ అవ్వ ఏ ఇస్తానే కూడా తగ్గే మీదనే తగ్గతాను పంచన్. ఇగో ఓవా ఇవి అవి కనుక మరి దవాఖాన పోయినాక ఎల్లుండి ఇవ్వాలనే తల్లి. ఓ ఇవి అవి ఇస్తా పో బిడ్డ. మాట పోనీయ బాగా చెప్పు. మంచి తల్లి దీని మంచిది అయిపోరా. ఓ నీ పాంచన్ పెట్టో తగ్గుతాను. నీ ఇంట్లో మంచిది తాగే పెద్దలు ఊకునేది. ఏమన్నా రోగమా నాకు? ఏ రోగం అంటే చెప్పరాని రోగాలు వస్తాని. అసలు ఈ కాలమే రోగాల కాలం. నాకు ఇంత ఎరికేనా? నాకేమన్నా రోగం గింత షుగర్ బీబీకి ఏడికొచ్చిన ఒక్కొక్కని పుచ్చిన పొరకి వస్తాను షుగర్. మరి ఇప్పుడేంటి జ్వరం వస్తుందని? జ్వరం వస్తాను జ్వరం. ఓ ఏది నమ్మట్లేదా తల్లి? పో వానికి నా సంగతి తెలియదు. నీ అవ నేను తగ్గంగానే నీయంగానే ముసలానికి జ్వరం వచ్చింది అనుకున్నాడు. ఏమనుకున్నాడు? దెబ్బగా భయపడ్డాడు పెయిన్. నీ అవ ఇక మంచిగా ఇయ్యాలి ఎంజాయ్. నీ అవ ఇక మంచిగా ఇయ్యాలి ఎంజాయ్. మటన్ తెచ్చుకుంటా ఇంత సీసా కళ్ళు తెచ్చుకుంటా మా రాజుగా తింటా. చల్ల వంట నీ అవ్వ చల్ల వంట నీ అవ్వ ఇస్తాను. 1వ తారీఖు రాగానే ఏమైనా నురికేస్తాను. అసలు నా సంగతి తెలియదు వానికి. నేను తగ్గినట్టు నటించగానే జ్వరం వచ్చిందని ముసలన్నీ అంగనే జ్వరం వచ్చిందన్నాడు. ఇచ్చిపోయింది ఇవాళ నేను లేచిన గడియ మంచిది ఉన్నట్టున్నది. కొడుపాడు మళ్ళీ చూస్తుంది. ఇవ్వాల దీన్ని ఎవరు దెబ్బతి ఇస్తావో దానికి కొత్త ఇయ్యాల కొలు పాడుగాను. ఈ తావుడు ఎందుకని తలకాయంత పట్టింది. ఘోరం వస్తుంది ఇంకా. ఈ తావుడు బంద్ చేయాలి ఫస్ట్. అబ్బబ్బా నా జీవితంలో అప్పిచ్చి తప్పు చేసినట్టు వీనికి ఒక్కనికే 3 రోజుల దాకా తాగిచ్చిండు. అప్పిచ్చినాక 3 రోజులు తాగిచ్చిండు. ఇక దొరుకుతలేడు. ఉన్నాడా వీడు అసలు? అబ్బా వీడు ఉన్నాడు. ఫోన్ చేస్తే ఏమంటాడో చూద్దాం. అంత ఒకరం వస్తుంది. ఇప్పుడు ఎవరు నాయన వీడికి పొద్దులేదు ఆల్రెడీ. ఇప్పుడు ఫోన్ చేసుకుంటుంటాడు. వీళ్ళు మాట్లాడుతున్నాం. హలో హలో అరవింద్. రత్నాకరనా? హలో చెప్పురా అన్న. ఇప్పుడే నీ పైసల గురించి తిరిగి నిలబడ్డా. అబ్బా మరి ఇంటికైతే ఇంటికాడ లేవు కదరా, ఎటు పోయినావు? చేసి ఇంటికా లేను. నేను వేరేటోళ్ళు ఇంటికి వచ్చిన నీ పైసల గురించి. నేను సాయంత్రం వరకు వస్తా. అబ్బా ఎట్లరా మరి ఇవ్వాలని ఇస్తావారా? ఇగో ఈరోజు సాయంత్రం వరకు ఇస్తా ఖచ్చితంగా. అరే మర్రా. సరే అన్న. తిరిగి నిలబడ్డావారా? ఘోరం అన్న. ఫోన్ కట్ చేస్తుర్రు ఒకసారి. నమస్తే అన్న. ఏం నమస్తారా? ఏందన్నా మీదికి వస్తాను? నేను తడకకాడనే ఫోన్ చేస్తాను రా. ఫోన్ చూసి ఇక్కడ యాక్షన్ చేస్తాను ఉరుక్కుంటా. పవన్ కళ్యాణ్ వరా నువ్వు? ఫోన్ చేస్తే ఏమో ఉన్నా అంటావు. తాగేతందుకు పోతావు. నీకు తాగేతందుకు తిరగతందుకు వస్తా కానీ నాకు అప్పు కట్టేందుకు వరా పైసలు? తాగడానికి తిరగడానికి వస్తామంటే వాళ్ళు అట్టిగా అవుతారు అన్న తాగడానికి. అరే అరవింద్ నా పైసలు మర్యాద కొద్ది కట్టుకోవడం లేకుంటే బొచ్చ బలిపోతే చంపుతా మరి. బొచ్చ బలిపోతే చంపుతా మరి. నేను ఏమనుకుంటాను వరా నువ్వు? ఇట్లా బెదిరితే ఎట్లా అన్న పైసల గురించి? బెదిరేయకుండా నీ తాత సమయంలో నాకే దాయబెట్టినవరా? పైసలు బారేసి మాట్లాడు పచ్చు. వడ్డీ కడతలేనా బరాబరు? వడ్డీ కడితే మసాలు ఉంచుకుంటావారా మరి? అత్త మెల్ల కడతాం మెల్లమెల్లగా. నువ్వు ఎన్నితో చెప్పు మర్యాద కొద్ది. అరే ఇట్లా బెదిరితే ఎట్లా ఇంటి మొక్కలు వచ్చి? బెదిరిస్తుడు కాదురా, నువ్వు చేసే టార్చర్ కు నువ్వు ఇరుగా బంగబెట్టి ఇరుగా చంపబుద్ధి అవుతుంది. కానీ ఏం చేయాలి? నా పైసలు ఇచ్చి ఇరుకున్నా కదా అనుకుంటాను నేను. లేకపోయాడు నా కొడుకని నేను నీ తోళ్ళే తిత్తు మొత్తం. అంటే ఇప్పుడు నీ దగ్గర అప్పు తీసుకోవద్దంట ఏంది? అప్పు తీసుకోనికి ఇన్ని 30 తిప్పలు పెడతాను నన్ను. నీకు అప్పిచ్చుడు పొరపాటు అయిందిరా. ఏదో 2 రోజులు 90 ml మందాగా ఇచ్చింది కదా అని పైసలు ఇస్తే ఖాతం ఇచ్చింది గుత్త ఇంతవరకు కనిపించపోతుంది. నువ్వు ఇట్లా ఇంటికి వచ్చి ఇజ్జత్ పోదా అన్నది? నీకు ఉన్నది అది పోతాను. ఇంకా నీకు ఇజ్జత్ కూడా ఉన్నదిరా. ఎందుకు బతుకుతాను భూమికి బారు? మంచిగా మాట్లాడు. ఏంద్రో నోరు లేస్తుంది. ఎవరు ఇంటికి వచ్చినప్పుడు ఏమైంది? అన్న కడుతానే అన్నప్పుడు ఏమైందిరా? నోరు లేస్తుంది అంట. నువ్వు నోరు కాదు చెయ్యి కూడా లేస్తుంది. నాకు తలకాయ నొప్పి ఉన్నది. బీపీ లేపకూడదు సక్కనాడు. సాయంత్రం వరకు తెచ్చి పడతా కొన్నాడు. సాయంత్రం వరకు ఇవ్వకుండా రేపు పొద్దున వస్తా నేను. రేపు పొద్దున్న తెచ్చి పడతా. సాయంత్రం వరకు ఏంటాయి?
నువ్వు రేపు పొద్దున వేయలేదనుకో రేపు చీకవడంగా నేను వేసుకొని పోతా పోలీస్ స్టేషన్కు. చూసినా కానీ పో. ఏది బిడ్డ కరెంట్ గిట్ల పోయింది మస్తు ఉబ్బరపోతుంది ఇంట్లో. ఓ ఎండాకాలం వచ్చిందంటే ఇదే కథ. పొద్దుకు 10 సార్లు తీసేస్తారు. ఉబ్బరపోతకు నాతో అయితలేదు. పొద్దు మాపుతా అన్నం పోసుకుంటాను చిన్నమ్మ. ఫ్రిడ్జ్ లాయే, కూలర్ రాయే, టీవీ లాయే మొత్తం అవుతానే టీవీలో ఒక్కొక్కరు. ఎల్లిపాయలు ఎట్లా కొన్నావు? ఓ మస్తు రేటు ఉన్నది బిడ్డ ఎల్లిపాయలకు. అడగ వశం లేదు. అల్లం ఎల్లిగడ్డకున్నంత రేట్ అయితే దేనికి లేదు అవ్వ. అయితే కానీ ఎటు పోయినావు? కొత్త చీర కట్టుకున్నా. ఇదేం కొత్త చీర? పొద్దుగాల గుడికి పోయినా. అయితే ఇలా మంగళవారం కదా అంటే ఏం మంచిగా అనిపించలేదు. జ్ఞానవంతుల గుడికి పోదామయ్యా అంటే తీసుకుపోయిండు. పొద్దుగాల వేరే చీరే కట్టుకున్నా. ఉడకపోతున్నా అతను కాదని మళ్ళీ సల్లీళ్ళు కూడా పోసుకున్నా. ఈ చీర కట్టుకున్నా. అప్పుడప్పుడు పోవాలిరా మనసు మంచిగా లేకుంటే గుడికి నిమ్మలాగా ఉంటాం. పోవాలి. ఏం పోయినా కూడా ఏం మనసు నిమ్మలా ఉన్నది ఏం లేదు. ఏదో తృప్తికి అంతే. ఇంటింటికి ఒక అత్త ఉన్నది బిడ్డ. నచ్చవా? వచ్చినావా? అదా కూర్చో. ఇప్పుడు కూర్చో. ఏం కూర లచ్చా? మామిడికాయ తొక్కు పెట్టినావా? పెట్టినావా? ముసలి మంచిగా పెడుతుంది తొక్కు. ముసలి వెనకటోళ్ళు మంచిగా పెడతారు పచ్చడా. ఏమైనా తొక్కు పెట్టినావు? టమాటా తొక్కు, మామిడికాయ తొక్క? నిమ్మకాయ తొక్కు, టమాటా తొక్కు పెట్టుకుని మామిడికాయ తొక్కు పెట్టుకోలేదు. వేడి తిన్నవా? అయితే ఇలా 100 రోజుల పని పోలేదా? పోలేదు బిడ్డ. ఎండ కొడతాను తీసేస్తానంట. ఒక్కొక్కరు 10 ట్రిప్పులు కొడతారట. మంచిగానే 300 దాకా పడుతున్నాయట. ఇళ్ళకి జార కొట్టుకుంటారు మట్టి 100 రోజులు పని చేసి. ఇప్పుడు ఇల్లు కట్టుకునేటోళ్ళకి మొరం మంచిగా వెళ్తుంది. ఏది నచ్చవా? అయ్యో చిన్న పిలువనే పిలుస్తున్నారు. అసలే పొద్దులేదు నాకు ఇంటికాడ. మేమందరం గిన్నె కూర్చుంటే చూసి రాపోయినా బిడ్డ. పోయేటట్టు చిన్నమ్మ బయటికి మాగెళ్ళింది. ఇలా నీడైనా మా అల్లుడు మాగలని ఇచ్చిండు. ఏం చేయాలి చిన్నగా? రాద్దామంటే ఓ ఏటైనా పోనిస్తాడా నన్ను? అందుకే పిలువలేమని అంటాడు నిన్ను పిలుస్తా అని. ఏం కూరలు అండి ఇల్లు? నేను శనగపప్పు వేసిన. ఏం కూర లేదు. ఏం చేయాలి? 1 రూపాయి లేదు. పైసలు ఏం లేక పప్పు పోసిన. నేనెంత చింత పులుసు చేసిన. మంది ఇంట్లో కూరలు ఉంటాయి కానీ నా ఇంట్లో కూరలు ఉండయి. మందికి నా మగడు అద్దంట అంటే అప్పిస్తాడు. ఇగో నా మగడు పైసలు కానీ పోతే ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నదట ఒక అవ్వ. ఏం చేయాలి చిన్నమ్మ? ఇగో ఒక అవ్వ అయితే చీరలు రైకలు తెచ్చుకుంటుంది కానీ పైసలు చేయడానికి అయితే ధైర్యం ఏరాదు. ఏడ్చుకుంటూనే మాట్లాడుతుంది. ఇగో ముసలితనానికి దసరాయి కానీ మంచిగా కాళ్ళ కాడాలు మెడ మీద నాక్లీసులు చెవు కనబడకుండా సొమ్ము దిగేసుకోవచ్చు కానీ అప్పు కట్టాలంటే ధైర్యమే రాదు. అయినా ఇగో పొయ్యి మీద కూర మాడిపోతుంది. మళ్ళీ అయిన పోతాను మీతో కూర్చుంటే నాకెడ తెల్లతుంది. అబ్బో రూపాయి సంపాదించాలి. దానికి ఆర్జేషన్ కాకపోతే ఇప్పుడు ఇక్కడికి వచ్చి అన్ని వేయించింది మన ముగ్గురిని. చీరల రైకలు అనేది నన్నే. అక్కమ్మ కుమ్మ తినడానికి వస్తాయి. ఇంటికి పోయి పైసలు అడిగితే ఏం చేసుకుంటూ చేసుకోపో అని అన్నది నేనే. వీడికి వచ్చి ఇప్పుడు కావాలని నన్ను అనిపోతాంది. అది నా ముఖం చూసుకుంటా అది ఎవరిని అంటాను అనుకుంటాను. ముసలిదానికి దసరా రైకాని అన్నది నన్నే. అదే కాళ్ళకు 4 దిగాలట. దాన్ని చేసుకోంగా ఎవడద్దన్నాడు? దాన్ని చేసుకోంగా ఎవడద్దని దాని పైసలు లేవా? పైసలు మన దగ్గరికి వచ్చే 4 నేర్నిచ్చే కదా చక్క పీక బట్టే. మళ్ళీ ఎట్టి దాని లెక్కనే పోతున్న కూర మాడుతుంది అంటే. ఇంకో పాయింది పెళ్లికి పోయిన కాడ ఫంక్షన్ పోయిన కాడ కట్నం 16 రూపాయలు. ఇదంతా దిగి తెలియదా? చూడి తిన్న చూడ మాకోలే తొక్కుతోని నిన్నదాట తొక్కుతోని ఎడుతుంది. ఏం చెప్పాలి చిన్నమ్మ? పొద్దుగాల గప్పుడే గుడికి పోయి వచ్చి కూర్చున్నాం. ఇక కొలుపు వచ్చిండు. ఓ బుక్ పట్టుకున్నాడు. పైసలు కట్టాలి. తల్లికి పిల్లకు తల్లి అని 5కు 10 మిత్తి రాస్తాడు. కథం పట్టుకుంటాడు వస్తాడు. ఆ మిత్తిలు కట్టలేక ఇగో చేతులు రెక్కలు తెల్లబడ్డాయి కట్టం చేసి కడితే. వాళ్ళ అప్పు చల్లగంటే వాళ్ళ అప్పు ఫస్ట్ దారికి రాగానే ఉరికత్తాడు. ఇంటికి బుక్ సంకలు పెడతాడు. ఉరికత్తాడు. ఒక్క పైసా వసూలు కాలేయాల పొద్దుటి నుంచి. ఎవరి ముఖం చూసినా ఏం కథ. అది ఇంటికాడకు ఒక్క లెక్క దొరుకుతుంది. వానికి ఏమో బాగా భయపడతానులే. వాడు రాగానే ఏం చేసినా బూడిది పూసి బూరకాయ చేతికిచ్చినని అని తగ్గిన. ఇట్లా ముసుగు పెట్టిన. జ్వరం వచ్చింది రత్నాకరు బాంచరు కాలు మొక్కుతా అన్న. అనగానే పోతాండు. వయ్యా బాంచను ఒక 500 ఉంటే ఇచ్చిపో బాంచను దాఖానా పోతా అన్న. వాడు నమ్మిండు. 500 ఇచ్చిండు. వస్తున్నది నమ్మిండు వాడుగా. నమ్మగానే అయ్యో అయితే నా బిడ్డ నీ గురించే చెప్తాను. బాంచను కాలు మొక్కుతా వీళ్ళతో చెప్తాను. ఏం చెప్తాను? ఏమని చెప్తాను? కడుపు చల్లకుండా 500 ఇచ్చిపోతే దవాఖాన పోయినా అని చెప్తాను. ఈ అరటి పళ్ళకు ఒక 50 రూపాయలు ఉంటే ఇచ్చిపో బాంచను. కొడువా నానే ముసల్దానా నేను? ఎందుకు నువ్వేం మాట్లాడతాను ఎంతసేపు? వావలాలి కంపగొట్ట. నేనేమన్నానయ్యా? రత్నాకర్ గట్లా మాట్లాడకు. నీ పేరే బొగుడుతానా? నేను దవాఖాన పోయినా చెప్తలేనా? చెప్ప అప్పుడు చెప్పారి. నేను అంత తిన్నానే.
500 ఇవ్వగానే మటన్ తెచ్చుకున్నాక అమ్మగా తినే బిడ్డ అని చెప్తలే. ఇప్పుడు నువ్వు ఏమంటే బిడ్డతో నువ్వు తెచ్చినావు వానికి బుర్రకాయ చేతికి లేదా అని అంటలేవే నువ్వు సల్లానా ఏనంగా వచ్చింది ఏంటి పొడునా నీ పేడ కొమ్ము కట్టింది అనుకుంటా 500. నీ కళ్ళల్లో కంపకొట్ట కదనే ఏం కొట్టబోతే సచ్చినాడు నా అప్పు కట్టకుండా. కొంచెం పొడ ఇత్తపో. ఏమో నేను పేరమ్ముడు పోయిందా ఊరమ్ముడు పోయిందా నాకు లేవా పైసలు ఇత్తపో. నా పైసలు నాకు ఇవ్వాలండి బొండిగా పిసుకుతా నీ బొండిగా. నా ఒక కాళ్ళ కడిలా కాదు నువ్వు ఇచ్చిన అప్పానంగా లేదా సంబంధం లేదా 3 తులాల బంగారం ఉన్నది మీద మోపోయినారు అందరు ఒక దిక్కు. నువ్వు కనుక ఇచ్చినవు అన్ని రాసి పెడతాను. తాత సొమ్ము ఏమన్నా దాచి పెట్టావా ఏవో చపడేవో కడతాం కానీ పో. మళ్ళా నవ్వుతుంది. మటన్ తెచ్చుకొని తిన్నా వానికి బూడిది పూసి బుర్రకాయ చేతికి ఇచ్చినా నీ పాడు చెయ్యా నీకేనంగా వస్తుందోనే సావు. నీ సావు కుక్కలు కూడా రావు. ఎందుకు మళ్ళీ అంతకాడ మళ్ళీ మాట్లాడ. నాకేంది మహారాజుగా మనవరాలు బంగారు సాగు చేస్తాను. సావు గట్లే సావు ఎనడదత్తావని చూసుకుంటుండే. నన్ను ఎవరు చూడాడు గట్ల నువ్వే అంటాను. నీకు అప్పు కడతాను పో. ఏం చేస్తావు చేయిపో. ఏం చేస్తాడు కేసు పెట్టని ఏం కాదు. ముసల్లానేం పాపం వెనకకు చూడపోతే వచ్చేది నాకే వాడు వెనక నుంచి నల్లి కుట్రోడు ఏనంగా వచ్చిండో మనం చూడపోతే నువ్వు చూడపోతే నేను చూడపోతే కానీ పోరగాళ్ళు మీరు ఎడ్డి మొక్కలు పెట్టుకొని ఉంటుంది. నేను నవ్వుడు పాడవాడు ఒక్కటే నవ్వబడితే ఇప్పుడే పెళ్ళ మర్చిపోయింది. వాడు ఏం చేయండి నన్ను కేసు పెట్టుకొని వాడు ఏం చేయండి నన్ను. లేకపోతే దానికేందే భయపడి తిన్నా మహారాజు మరి ఎన్నో వచ్చావు గట్ట తెచ్చిపోతే మొగడు వచ్చావు గిట్లా అంటాను. ఏంది వాడు సంపాదించరా సొమ్మ ఏమో అన్ని మిత్తిలా రాస్తాడు. మిత్తికి మిత్తి ఏం కాదు చప్పుడే కుక్కరు కొట్టు కొడుతుంది. ఉన్నావానే ఏ మాగున్నా ఏమో పెడతావు. ఇగో ఏమన్నా వసూలు అయినాయా? అయితాయి. నేను బయలుదేరే ముందంటే నువ్వు గయ్యని లొల్లే పెడితే ఎవరు ఇస్తారు? ఇతరం తక్కువ దుకాణం పెట్టుకుంటే వచ్చే గిరాకి మరిపోయిందట. నువ్వు చేసినట్టున్నది గట్నే. ఏం మాట్లాడతావు నువ్వు? ఏమైనా గట్లే మాట్లాడతావు నువ్వు. అప్పులు ఇచ్చుకుంటూనే ఉండు మందికి. మనం ఏం తినద్దు ఏం చేసుకోవద్దు. ఏవుగా ఇగో తిరగంగా ఇటు అరే ఇస్తాగు తిరగంగా 5,000 దొరికి కాడ పెట్టు. అప్పటికైనా ఇయ్యాలి. ఎవరికి ఇస్తావు? చిల్లర సామాన్ తెస్తా అసలు ఇంట్లో ఏం సామాన్ లేదు. చిల్లర సామాన్ 150 రూపాయలు మిత్తేస్తుంది. ఊకోరాదయ్యా 10 రోజులు బట్టి కారపొడి వేసుకొని తింటే కడుపులంతా మండుతుంది. సాగొడతావు ఏంది నన్ను? నీకేం చెప్పాలనే నీ పైసలు విలువ తెలియదే. 100 అట 100 దాకా నేను సంపాదించు 100 అయినాక నేను సంపాదిస్తా అన్నట్టు ఏదో నువ్వు ఈ అంగనే ఖర్చు పెడితే 5,000 పెడితే తోసమాను. నలుగుట్లా మంచిగా కనబడే చూసుకోవాలి. పైసలు సంపాదించేది కాదయ్యా. చెప్తీనైనావు 100 పెడితే 100 తయారవుతుందట. పైసల విలువ ఏం తెలుస్తుంది ఆడోళ్ళకు? అది గోసపడి సంపాదిస్తే పోవడం పెళ్ళాన్ని పెడతాడు. ఒక నాకు తెలియదు నా భర్త లేడంటుంది. ఈయన రప్పు వేసినది కానీ వీడి ఇజ్జడంతా తిట్టాను. మోసలు ఉన్నది ఇలా దీనికి బంగారు సైన్ దొరకపోయినానే కావాలి. ముసల్దాన నీ సంగతి చెప్తాగు. నేను బువ్వా బుగ్గి లేకుండా సంపాదించుకొని నా పిల్లానికి పూసబొగ్గు కూడా చేయించకుండా ఉంచుకొని దాచుకుంటే నా పైసలే తీసుకొని నాకే అంటిలకులు చెప్తాడు. ఇలా ఏదేమైనా మంచిదని నీ ఇంట్లో వచ్చి నీ సొమ్ములన్నీ ఎత్తుకొస్తా. నేను ఊకుంటానే. ఇల్లు దోషి నుండే కావాలి. గోళీలు ఎక్కడ పెట్టినా అమ్మా ముసల్దాన్ని వాషింగ్ మిషన్ నా పైసలతో కొనొచ్చి ముసలి. ఇంత సౌండ్ నువ్వు నా ఇంట్లోకి వచ్చింది ఎవరి
అరే ఇంట్లో వచ్చిండ్రా ఎవరా వీడు నువ్వు ఎందుకు వచ్చినా ఇంట్లోకు ఎవరు రారావో ఎవరా వీడు ఇంట్లో వచ్చిందా ఇంట్లో ఎవరు ఎందుకు చంపుతావురా నా ఇంట్లోకి ఎందుకు వచ్చినారు నువ్వు ఎందుకు వెళ్తారా నేను ఎందుకు వెళ్తా నా ఇంట్లో ఎందుకు వచ్చినారా నువ్వు ఎందుకు వచ్చినావు వీడికి ఏం చెప్తా నేను వచ్చినా వీడికి అంట నువ్వు చెప్పు తినడైనా వీడికి ఎందుకు వచ్చినావు నేను ఒకటి చెప్తేనే నా సొమ్ములు సోమందాలు నా పిల్లానికి ఏం చేస్తే మందికి పెట్టిందని దీనికి పైసలు అడగపోతే మటన్ తెచ్చుకొని తిన్నదని ఉద్దేశంతో దీన్ని బంగారం ఎత్తుకపోదామని వచ్చింది నీ బంగారం వేద్దాం అనుకున్నాను నీ పైసలేమో నీ బంగారం పోవు నీ పానం పోవు కావచ్చే నీకేమన్నా గిడికి వచ్చినవే ఒకటి ఒక్క ముచ్చట చెప్తాను నేను చెప్పేదాకా నీ దండం పెడతా నేను వచ్చింది నిజంగా దొంగతనానికి కానీ ఇంట్లో కూడా ఉన్నాడు బిడ్డ నన్ను పొట్టు పొట్టు కూర్చుండు నా ఇంట్లో పడి ఉంటారా నీ నాయం పాడుపడా బీడుపడా నా ఇంట్లో గీ ఏడితే నన్ను నా ఇంట్లో కట్టాలి నువ్వు మంచిదాని అనుకున్నా నీకు ఈ సోకులు కూడా ఉన్నాయా ఏమాట్లాడతానే నువ్వు అమ్మతో నన్ను పొట్టు పొట్టు కూర్చుండు నువ్వు ఒట్టగా దండం పెడతాను నీ దండం పెడతా నీ కాలు మొక్కుతానే వాడు ఇంట్లో కనుక వాళ్ళు లేకుంటే నా ముక్కు ఈ నుంచి సాగడి దాకా రాకుతానే అవ్వతోడు ఎవడున్నారా నా ఇంట్లో పడి ఉన్నారా వీడేది దొరకటి లేదు నన్ను లోపల ఉన్నాడు ఇట్లా నువ్వు దాక్కుంటా అమ్మతో చూసినావారా నువ్వెందుకు వచ్చినావు నేను ఎందుకు వచ్చినా నువ్వు ఎందుకు వచ్చినా ఇక ముందే చెప్తానా ఏదున్నా చేరుసా అర్థమైందా ఓ పిచ్చి పడుకో ఆల్రెడీ వాడు దొరికింది రత్నగర్ గారు వాళ్ళు కొడతాళ్ళు ఏం కాదు నేను చూసుకుంటా నువ్వు సపరేట్గా పోరని ఉన్నది లేని అంత చదువుకొని వస్తా కానీ గిట్లకెళ్ళి పో గిట్టుపాడు పని వింటారా నా ఇంట్లో పడి ఉన్నారా కొట్టింది వీడే నేను నీకేమని అని చేసిరా ముసుకేసి పొట్టు పట్టుకొచ్చేవారు చెప్తా ఇవా నా అప్పు కింద రత్నాకరణ ముసలిదాన్ని బంగారం దొంగతనం చేయమన్నాడు నాకు గంతే తెలుసు మొత్తం రత్నాకరణ లంగవాడు అట్లా కావచ్చు నేను వచ్చింది దొంగతనానికి నన్ను పోలీసులో పట్టి వీడెందుకు వచ్చిండు అడుగు లోపల ఇంకొకడు ఉన్నాడు అగ్గో ఇద్దరే ఇంకొకడు తీసుకురా గుంజుకురా పోలి వాడిని ఎవడున్నాడు నన్ను కొట్టినాడు నువ్వు నన్ను కొట్టలేదురా నా ఇంట్లో మీరేనా ఇంకొకడు ముగ్గురు తరగబడ్డా నన్ను చంపుతానండి అబ్బో బాబు ఓరా ఇంకొకడు నువ్వు గీడికేమిటికి వచ్చినావు పాడుగా నువ్వు ఇప్పుడు ఎవరైనా చూస్తే ఇజ్జత్ పోయేటట్టు నేనే పంపి అనుకునేటట్టు నువ్వు ఏమిటికి వచ్చినా వీడికి నీ మీద మన్ను పోయినా ఎందుకు వచ్చా వీడికి సిట్టి కట్టేది లేదా నీ సిట్టి మీద మన్ను పోయా చూసినావా అందరికి ఐదుకి వచ్చిన వీడికి తోలా తోలిన వాడిని దొంగతనం చేసుకురా పో అని ఇప్పుడు వాడు ఐదుకి వచ్చిన వీడికి అంటారా అబ్బో అవో మీరు అందరు మంచోళ్ళ బిడ్డ కానీ నేనే లంగను మొగల తోలిరు నా ఉన్న సొమ్ము గుంజుకరమ్మా అని ఇక నన్ను పాపం కడతాను ఇంకా ఈ ఏడులో నాకు పాపం కడతారు నేను పోతా పోలీస్ స్టేషన్ పోతా ఇక అబ్బో పోతా నేను ఇంకా 500 ఇస్తా కానీ పోలీస్ స్టేషన్ పొరక పొరక దొక్కిస్తా పోతా పోతా ఏడు చూసుకుంటారా నువ్వు నీ తాగుతున్నావు ఇట్లా మన్ను పోయా నువ్వు చాటే అందరం దొరికినావు ఇప్పుడు నన్ను ఏం పనికి వచ్చినావురా నువ్వు దొరుకుంటే కొట్టకుంటే అయిపోవు కదరా బంగారం ఉన్నాయని చెప్పినావా
నిన్ను చంపనా? నాకు ఏం చేయించినావు అంటే ముసల్దాన్ని ఎత్తుకపోదామని వచ్చిన. నువ్వేంచు కదా నాకు పూసపోయకున్నదా? ఇంకా ముసల్దానికి 50 తులాల కాడియాలని గిడాలని ఏంచు కదా. పొద్దుగాల గట్ల చెప్పింది ముసలి మొత్తం దిగేసుకుంటాను బంగారం అంతా అంటే నేను ఆశపడి ఆ బంగారం అన్న తీసుకపోతే ఆ చిట్టాన్ని వెళ్తా నేను చేయించుకరా అన్నా. నేను దొంగతనం చేసి అవి దయ్యమన్నా మరి నీ కండు మటన్ ఎట్లా కానీ పో కొట్టకు పండు అన్నే పండు వాడే దొరుకుతాడు రా. లచ్చే పాడు నడిపోయింది ఇది.